వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి స్కూల్ యూనిఫామ్ అండి, కాలర్ నెక్ పంజాబీ డ్రెస్ వచ్చేసి 4 ఉన్నాయి చూడండి. 2 డ్రెస్సులు 4 ఉంటాయి. ఇదిగోండి 1 ఇది 2 3 4 5 6 7 8 2 డ్రెస్సులు వచ్చేసి ఒకటేసారి కట్ చేస్తున్నాను చూడండి. ఇలా వచ్చేసి పొడవు వచ్చేసి 36 ఇంచులు ఉందండి. మనం వచ్చేసి 37 ఇంచులు తీసుకుంటున్నాం. ఇది కట్ చేసుకున్నాం. ఇప్పుడు చేతులకు వస్తుందండి, కాలర్కు చేతులకు నీట్గా ఇలా సర్దుకోవాలి. మనం ఇలా సర్దుకొని అన్నీ ఇప్పుడు ఇది వచ్చేసి మనం లూజ్గానే పెట్టుకోవాలి. ఎందుకంటే డ్రెస్ కాదండి, స్కూల్ యూనిఫామ్ డ్రెస్ కాబట్టి అన్నీ మనం లూజ్గానే పెట్టుకోవాలి. ఏదే కానీ ఫస్ట్ వచ్చేసి వీడికి 7 ఇంచులు, ఈ నుండి 13 ఇంచులు, హిప్ లూజ్ వచ్చేసి 20 ఇంచులు, షోల్డర్ వచ్చేసి మనకు 14 ఇంచులు ఉందండి. కొంచెం లూజ్గానే పెట్టేస్తున్నాను. 6.5 అయితే మన కుట్రులకు అన్నిట్లో కొని 7 ఇంచులు పెట్టేస్తున్నాను. దగ్గర 7 ఇంచులు పెట్టేస్తున్నాను. ఇదిగోండి సంక రౌండ్ కూడా సేమ్ 7 ఇంచులు. తర్వాత ఇక్కడ వచ్చేసి కరెక్ట్గా ఉందో లేదో చూసుకుందాము. 7 ఇంచులు కరెక్ట్గా ఉంది. స్కేల్ తీసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవాలి. మనం ఏదైనా సరే ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు తీసుకోవాలి. ఇదిగోండి 3 ఇంచులు. ఇక్కడ వచ్చేసి మనం నెక్ వచ్చేసి 3.5 పెట్టేస్తున్నాను చూడండి. 3.5 పెట్టేస్తున్నాను. తర్వాత మళ్ళీ ఇక్కడ ఇలా డ్రా చేసుకోవాలి. మన ఇష్టము, స్టార్ అన్న పెట్టుకోవచ్చు, లేదంటే రౌండ్ అన్న గీసుకోవచ్చు. నేను వచ్చేసి ఇలా పెట్టేస్తున్నాను స్టార్ లాగా. 3.5 పెట్టుకున్నాం కదా, మనం కుట్టేసరికి ఇక్కడికి వచ్చేస్తుందండి, కరెక్ట్ పోతుంది. తర్వాత ఇక్కడ నుండి ఒక 5 ఇంచులు అండి మనకు. ఇక్కడ నుండి 5 ఇంచులు అంతేనండి. 7.5 పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి 7.5, ఇక్కడ వచ్చేసి 7 ఇంచులు, ఇక్కడ వచ్చేసి హిప్ కొలత వచ్చేసి 8 ఇంచులు పెట్టేశానండి. ఇలాగా 8 ఇంచులు పెట్టేశాను. తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ 8 ఇంచులు పెట్టాం కదా, 1 ఇంచు కలుపుకొని 9 ఇంచులు ఇక్కడికి పెట్టేసుకోవాలి. మనం 9 ఇంచులకు ఇక్కడ 8 ఇంచులు ఉంది కాబట్టి 1 ఇంచు పెంచుకుంటే 9 ఇంచులకు ఇక్కడ వచ్చేస్తుంది. మనకు వచ్చేసి ఇవి ఇలా కలుపుకోవాలి. ఇట్లా స్ట్రైట్ వచ్చేసి ఇక్కడ దాకా దీన్ని ఇలా కలుపుకొని ఇలా రావాలి. తర్వాత ఇది కూడా స్కేల్తో చూడండి, ఇలా స్కేల్ పెట్టేసుకొని ఇలా వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చేసి 1 ఇంచ్ అండి. ఇదిగోండి ఇక్కడ నుండి 1 ఇంచు. ఇక్కడికి వచ్చేసరికి చివరికి 1 ఇంచు. ఇలా వచ్చేస్తుంది.
ఇక్కడ వచ్చేసి మన ఇష్టం అండి, ఎంత 1.5 పెట్టుకుంటారో 2 ఇంచులు పెట్టుకుంటారో అది మీ ఇష్టంతో పని ఉంటుంది. నేను వచ్చేసి 2 ఇంచులు పెట్టేస్తున్నానండి ఇక్కడికి. ఇదిగోండి 2 ఇంచులు. ఇలా సంక రౌండ్ వచ్చేసి 1.25 పెట్టేస్తున్నాను. ఇలాగా ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచు డౌను, ఇంతేనండి. ఇదిగోండి ఇప్పుడు మొత్తం మనం ఇది ఎలా ఉంటే అలా కట్ చేసుకొని రావాలి. ఒకటే పెట్టేసుకొని మనం ఏ నెక్ కావాలంటే ఆ నెక్ తీసుకోవచ్చు, రౌండ్ కావాలంటే రౌండ్ తీసుకోవచ్చు. ఇదిగోండి ఇలా వస్తుంది. ఇది వచ్చేసి మనం 5 ఇంచులకు కట్ చేసుకోవాలి. ఇలాగా ఇలా 5 ఇంచులకు కట్ చేసుకున్నాక తర్వాత మనకు మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచుకు ఎనికిలి భాగం అండి. ఎనికిలి భాగానికి ఒక 1 ఇంచు రౌండ్ తీసేసుకోవాలి. తీసుకోవాలి. క్లోత్ తీసేసుకోవాలి. ఒకటేసారి 2 డ్రెస్సులు కట్ చేశానండి. ఇదిగోండి 2 డ్రెస్సులు. ఇప్పుడు చేయి చూసుకుందాం. చేయి పొడవు వచ్చేసి 14 ఇంచులు చేయి పొడవు అండి. సడవుతుంది. 14 ఇంచులు మనకు చేయి పొడవు వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసి సంక రౌండ్ ఎత్తులో చూసుకుందాం మనం. ఇక్కడ కుట్లు లేక వదిలిపెట్టాం కదా ఈ నొట్టి, ఇది ఎంత ఉందో చూద్దాం మనము. 4 వస్తాయి చూడండి. ఇదిగోండి 1 2 3 4. ఇక్కడ వచ్చేసి మనకు మర్చనిక కావాలి కదా 1 ఇంచు. ఇప్పుడు వచ్చేసి మనం పొడవు చూసుకోవాలి. పొడవు ఎంత ఉంది వాళ్ళది వచ్చేసి 14 ఇంచులు చేయి పొడవు ఉంది. 14 ఇంచులు చేయి పొడవు. తర్వాత ఈ లైన్ చక్కగా
డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి సంక రౌండ్ వచ్చేసి 7 ఇంచులు పెట్టుకుందాం. 7 ఇంచులు అంటే డౌన్ వచ్చేసి మనకు 3 ఇంచులు అయితే సరిపోతుంది. ఇలా తర్వాత చేయి లూజ్ వచ్చేసి 9 ఇంచులు ఉంది. దాంట్లో సగం చేస్తే 9 ఇంచుల సగం 4 ఇంచులు ఉంది. అంటే మనం లూజ్ పెట్టుకోవాలి కాబట్టి కొంచెం 5 ఇంచులు పెట్టేస్తానండి. లూజ్ ఉండాలా, పిల్లలకు స్కూల్ యూనిఫామ్ కాబట్టి లూజ్ ఉండాలా. ఎగస్ట్రా క్లాత్ 2 ఇంచులు. తర్వాత వచ్చేసి మనకు సంక రౌండ్ వచ్చేసి ఎంత 7 ఇంచులు తీసుకున్నాం కదా, ఇదే 7 ఇంచులకు ఇలా ఈ మూల దగ్గర నుండి ఈ మూలకి ఇలా పెట్టేసుకొని ఇదిగోండి ఈ క్రాస్ను ఇలా కలుపుకోవాలి. కొంచెం ఈడ ఇలా ఇట్లా లోపలికి ఇలా తీసుకోవాలి. తర్వాత ఈడ 2 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఈ 2 ఇంచులు ఇలా. తర్వాత ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్ షేప్ మనం ఇలాగా చూడండి, ఇలా షేప్ వస్తుంది. మనము ఇంకొక దానికి చేయి తీసుకోవాలి. ఇదే పెట్టేసి మళ్ళీ చేయి కొట్టి చూపిస్తాను. చూడండి షేప్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకు. చూడండి ఇదిగోండి ఇలా. వచ్చేసి మొత్తం 4 డ్రెస్సులు కుట్టాలండి. కాలర్ నెక్వి 4 డ్రెస్సులు కుట్టాలి. ఇద్దరు అక్క చెల్లెలవి 4 డ్రెస్సులు కుట్టాలి. ఇవి ఈ కటింగ్ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి.